మానవ శరీరం ఇలా ఎంతో వైవిధ్యమైనది. ఇన్ని నాదాలు, నాడులో, కండలో, అవయవాలు ఒక్కచోట సమగ్రంగా పనిచేసే గొప్ప మెకానిజం కేవలం మనిషి శరీరం మాత్రమే. అందుకే దీనిపై ఇప్పటికీ ఇలా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత గొప్ప శరీరానికి ఆహారంగా అసలు ఏది మంచిది, ఏమి తింటే ఏమవుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఆదివారం అయ్యిందంటే కోట్ల మంది ఒక్కసారి చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు ఇలా రకరకాలుగా తెచ్చుకుంటుంటారు. అందులో ముఖ్యంగా మెజారిటీ పీపుల్ ధర, ఇతర కారణాల దృష్ట్యా చికెన్, చేపలను ఎక్కువగా తీసుకోవడానికి మొగ్గు చూపుతుంటారు. ఈ క్రమంలోనే చాలా మందిలో ఈ రెండింటిలోనూ ఆరోగ్యానికి ఏది మంచిది, దేనిలో ఎక్కువ పోషకాలుంటాయి అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. మరి మీ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఆద్యంతో ఇది చూడాల్సిందే. చికెన్ని ప్రోటీన్ రిచ్ ఫుడ్గా చెప్పుకోవచ్చు. కండరాల నిర్మాణం, శరీర పెరుగుదలకు ఇది చాలా బాగా సహాయపడుతుంది. అలాగే చికెన్లో విటమిన్ B12, జింక్, ఐరన్, సెలీనియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి, ఎముకలను దృఢంగా ఉంచడానికి, శక్తి ఉత్పత్తికి దోహదపడతాయంటున్నారు నిపుణులు. కాకపోతే ఈ పోషకాలు బాయిలర్ కోడి మాంసం కంటే నాటుకోడిలో ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెటర్ ఆప్షన్ అంటున్నారు. అయితే చికెన్లో కొవ్వు శాతం కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు. ముఖ్యంగా చర్మంతో కూడిన చికెన్లో కొవ్వు అధికంగా ఉండే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. అదేవిధంగా చికెన్లో కొలెస్ట్రాల్ శాతం కూడా కొద్దిగా ఎక్కువేనట. కాబట్టి గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు దీన్ని మితంగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ బృందం జరిపిన ఓ పరిశోధనలోనూ ఇందుకు సంబంధించి కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఏదేమైనప్పటికీ చికెన్ని అతిగా తినటం మంచిది కాదట. మరీ ముఖ్యంగా బాయిలర్ కోడి మాంసం తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతకు తినాలంటే నాటుకోడి మాంసాన్ని ఎంచుకోవడం మంచిదని చెబుతున్నారు. నార్మల్గా సీ ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. చేపలలో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కండరాల నిర్మాణానికి, కణాల మరమ్మతుకు ఇది తోడ్పడుతుంది. అలాగే విటమిన్ A, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి తీసుకోవడం ద్వారా కంటి, ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. అందుకే వారానికి 2 సార్లు సీ ఫుడ్ తిన్నా ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు. ఇకపోతే కొన్ని చేపలలో కొవ్వు శాతం తక్కువగా, మరికొన్నింటిలో ఎక్కువగా ఉంటుంది. కాకపోతే చేపలలోని కొవ్వు గుండెకు మంచి చేస్తుందట. అలాగే చేపలలో కొలెస్ట్రాల్ శాతం తక్కువ. కాబట్టి గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చేపలను తినవచ్చంటున్నారు నిపుణులు. చికెన్, చేప రెండూ ఆరోగ్యానికి మంచివే. ఎందుకంటే రెండింటిలోనూ ఆరోగ్యానికి మేలు చేసే వేరువేరు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీకు ఏ పోషకాలు ఎక్కువగా కావాలో దాన్ని బట్టి ఎంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే ఏదైనా కానీ మితంగా తీసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు.